జై శ్రీమన్నారాయణ. ఈరోజు రెసిపీ ఇడ్లీతో ఉప్పుడు పిండి. ప్యాన్ పెట్టుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు గోలాక ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, కొంచెం సాల్టు, పసుపు ఇవన్నీ ప్యాన్లో వేసేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకోవాలన్నీ వేసుకొని ఫ్రై కావాలి. ఇవన్నీ కొంచెం దూరగా ఫ్రై కావాలి. మనం లేడీస్ అవి వేస్ట్ కాకుండా యూజ్ చేసుకుంటాం కదా. నిన్నటి ఇడ్లీలు ఉండేది ఉంటే అవి ఇలా చేసుకోవచ్చు, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇడ్లీని ఇట్లా స్మాష్ చేయాలి. ఇది జొన్న ఇడ్లీలు, అవి ఇవి ఉన్నాయి మా దగ్గర. జొన్న ఇడ్లీ, మామూలు ఇడ్లీ రెండు మిక్స్ చేశాను నేను. బాగుంటుంది. ఇట్లా పొడి పొడి చేసి ఇది ప్యాన్లో వేసుకోవాలి. ఇలా పొడి పొడి చేసి ప్యాన్లో వేసుకొని కలియబెట్టాలి. ఇవన్నీ కొంచెం సాల్ట్ ఎక్కువ పట్టదు, ఇడ్లీలో ఆల్రెడీ మనకు ఉంటుంది కదా సాల్ట్, కొంచెం వేసేసుకొని కలియబెట్టాలి. ఇంకా కావాలనుకుంటే క్యాప్సికమ్ వేసుకోవచ్చు, జుకినీ వేసుకోవచ్చు. నేను వెయ్యలేదు, అవి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అవి కూడా వేసుకున్నా కూడా పీస్ వేసుకోవచ్చు. నేను అవి వెయ్యలేదు, ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు. కొంచెం గోలివ్వాలి. కొంచెము ఇప్పుడు పిండి ఎలా గోలిస్తుంటామో అలా కొంచెం సేపు గోలివ్వాలి. గోలిచ్చి కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీరే ఉంది, కొత్తిమీర వేసేసాను. చూడండి, ఇలా కొత్తిమీర వేసేసుకొని కలియబెట్టాలి. బాగా ఫ్రై అయ్యాక ఇలా కలియబెట్టాలి. చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది, నైట్ డిన్నర్కైనా బాగుంటుంది. ఇలా ఎప్పుడైనా చేసుకోవచ్చు. చేసుకోండి అందరూ. జై శ్రీమన్నారాయణ.